బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Today the scripture portion is taken from the book of Proverbs chapter 3 verse 6. In all thy ways acknowledge him, and he shall direct thy paths. ఉదయకాల వేళలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి మనం లోబడాలి అని. ఎందుకు అనంటే 139వ కీర్తనలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ చక్కని మాటలను ఇదిగో భక్తుడైన దావీదు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడనంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. మరి దేవుడు మన కార్యములను, మన చర్యలను, మన పరిస్థితులను, మన పడకను, మన నడకను, మన తలంపును ఆయన ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. కనుక సమస్తము ఎరిగినటువంటి దేవుని యొక్క ఆలోచనకు, సమస్తం ఎరిగినటువంటి దేవునికి ఏమంటున్నాడంటే, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా గనుక మనం లోబడినట్లయితే దేవుడు మన త్రోవలను, మన పనులను, మనకున్నటువంటి సమస్తమును ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం లోబడదాం, మన పిల్లల్ని లోబడేటట్టు చేద్దాం, మన కుటుంబాలను, మన సంఘాలను దేవునికి లోబడేటట్టు, దేవుని వైపు తిరిగేటట్టు మనము ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా దేవుని అధికారానికి లోబడుదాం, దేవుని దీవెనలను పొందుకుందాం. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచి కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభా, నీ ప్రియ బిడ్డలతో మాట్లాడటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా యొక్క ప్రవర్తనలో మీ అధికారమునకు లోబడే భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, తద్వారా మీ దీవెనలన్నీ పొందుకోవడానికి నీ కృప మా అందరి ఎడలా ఉంచండి. దేవా, నీ కృపగల హస్తాలకు ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను అప్పగిస్తూ ఉన్నాం. మీరే దీవించి, ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడున్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.